స్వామి వివేకానంద్ చాలా చెప్పారు. ఆయన లెక్చర్స్లో మదురైలో రిషిహుడ్ ని ఒక వర్డ్ వచ్చింది. రిషిహుడ్ అంటే అదే మన లైఫ్ పర్పస్ రిషిహుడ్ ఉండాలి. మదర్హుడ్ చైల్డ్హుడ్ లాగా రిషిహుడ్, రిషి లాగా శుభ లాభ్ అనే క్లాస్ వస్తుంది. శుభ లాభ్ అంటే ఏంటి? గుడ్ వెల్త్, సమాజ్ కోసం గుడ్, మన కోసం కాదు, రైట్? అట్లాంటిది అష్టలక్ష్మి మోడల్ ఉంది, రైట్? అష్టలక్ష్మి అంటే ఒక్క వాల్యూ దాంట్లో వెల్త్ ఈజ్ ఫైనాన్షియల్ వెల్త్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఉంది. అందరికీ తెలుసు అష్టలక్ష్మి మోడల్ ఏమని. మన అకాడమిక్ కరిక్యులం లేదు. జనరల్గా అంటే ఈ జెన్జీ అంటారు కదా, వీళ్ళు ఇవి తీసుకోగలుగుతారా? ప్రైమరీలీ ఒక కొలోనియల్ సొల్యూషన్స్ ఉన్నాయి, కొలోనియల్ సిస్టమ్ ఉంది. బ్రిటిషర్ వెళ్ళిన తర్వాత సేమ్ సిస్టమ్ మనం ఫాలో చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అదే మెకాలన్ ఎడ్యుకేషన్ ఉంది. హెల్త్ కేర్ చూస్తే అదే వెస్టర్న్ హెల్త్ కేర్ మోడల్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ చూస్తే అదే సేమ్ క్యాపిటలిస్ట్ మోడల్స్ ఉన్నాయి. కానీ లీడర్ అండ్ పాలసీ కలిస్తేనే ఇంప్లిమెంటేషన్లో సక్సెస్, గుడ్ గవర్నెన్స్ అనేది గవర్నెన్స్ అని వస్తుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఈ ఇద్దరు క్లాసెస్ వస్తాయి. సిస్టంలో గ్యాప్స్ ఉంటే సోషల్ వర్కర్ సాల్వ్ చేస్తారు. లైక్ బ్యాండేడ్ లాగా ఉంది. లాంగ్ టర్మ్ సొల్యూషన్ చేయాలంటే ఒక సర్జరీ చేయాలి. సర్జరీ అంటే పబ్లిక్ పాలసీ ఇస్ ద సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ మా సైకాలజీ ప్రోగ్రామ్లో టిపికల్ ఏమంటే చాలా వెస్టర్న్ యూరోపియన్ స్కాలర్స్ ఆ థియరీస్ ఉన్నాయి. ఫ్రాయిడియన్ థియరీ ఉంటుంది. ఈ దేశంలో మైండ్ మీద చాలా పని అయింది. కొన్ని పతాంజలి అందరికీ తెలుసు. యోగా గురించి చాలా పని అయింది. మన క్లాస్ రూమ్స్ లేదు, అది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అయిపోయింది. వివేకానంద మళ్ళీ మ్యాన్ మేకింగ్ మిషన్ అంటాడు. వాట్ ఈస్ యువర్ మిషన్? మై మిషన్ ఇస్ మ్యాన్ మేకింగ్. సో మ్యాన్ మేకింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్. దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ ఇన్ అ నేషన్స్ హిస్టరీ. సో ఒక టైం వస్తుంది వేర్ పీపుల్ హ్యావ్ టు గెట్ ఇన్ టు సర్టన్ థింగ్స్, ఎస్పెషల్లీ పీపుల్ హూ హ్యావ్ దట్ ఇంక్లినేషన్, అబిలిటీ, ఆలోచించే అబిలిటీ ఉంది, పనిచేసే ఆలోచన ఉంది, ఆ తత్పరత ఉంది. ఇట్లాంటి వాళ్ళు రావాలి. నాకు భవిష్యత్తు చూడాలని ఆసక్తి లేదు, అవసరము లేదు. బట్ వన్ థింగ్ ఐ సీ యాస్ క్లియర్ యాస్ లైఫ్ బిఫోర్ మీ, దట్ నేను ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చూస్తున్నా, దట్ ది ఏన్షియంట్ మదర్ హ్యాస్ వన్స్ అగైన్ రీఅవేకెండ్. భారత మాత మళ్ళీ మేల్కొన్నది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. ఈరోజు మన పాడ్కాస్ట్ వెరీ స్పెషల్, ఎందుకంటే ఇది 25th పాడ్కాస్ట్. ఇప్పటివరకు మనం చేసి 24 పాడ్కాస్ట్లో డిఫరెంట్ టాపిక్స్ పైన ఉన్న ఎక్స్పర్ట్ని పిలిచి మనం పాడ్కాస్ట్ చేసాం. అండ్ ఈ ఎపిసోడ్ మాత్రం వెరీ స్పెషల్, ఎందుకంటే ఈ 25th ఎపిసోడ్ రోజు మనం ఇండియాస్ యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ని మనం మన స్టూడియోకి పిలిచాము. ఎందుకు ఒక వైస్ ఛాన్సలర్తో చేస్తున్నాము అని మీరు అడగవచ్చు, కానీ ఈ పాడ్కాస్ట్ అనేది మీరు మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ది సోకాల్ యూనివర్సిటీస్ ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ లెఫ్ట్ లీనింగ్కి సంబంధించిన, ఐడియాలజీకి సంబంధించిన ఉన్నాయి. కానీ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీని చూశాను. ఆ యూనివర్సిటీ కంప్లీట్లీ మన సనాతన్ రూట్స్కి చాలా దగ్గరలో ఉన్న యూనివర్సిటీ. సో ఆ రిషిహుడ్ అంటే ఏంటి అనేది ఈ మేజర్ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. ఆ యూనివర్సిటీ ఏంటి, అది ఎందుకు ఇలాంటి యూనివర్సిటీస్ ఈ నాటి తరానికి అవసరం అనేది ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోబోతున్నాం. అండ్ మనం పాడ్కాస్ట్ చేయబోయే వ్యక్తి ఎవరు అనేది కూడా మీకు చెప్పాలి. అతను ప్రొఫెసర్ డాక్టర్ శోభిత్ మథూర్ గారు. వారు ఎవరంటే రిషిహుడ్ యూనివర్సిటీకి కో-ఫౌండర్ అండ్ వైస్ ఛాన్సలర్ కూడా. వారు ఫారెన్లో అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేసి మళ్ళీ వివిధ సేవా కార్యక్రమాలలో వేరే ఆర్గనైజేషన్ తరఫున వారు పనిచేశారు. వారి తర్వాత సొంత థింక్ ట్యాంక్ని స్టార్ట్ చేసి ఇంటలెక్చువల్లో జనాలకి ఎంతో రీసెర్చ్ని అందించారు. ఆ యూనివర్సిటీ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. దట్టు ఆయన తెలుగువారు, తెలుగువారు అంటే తెలుగు మాట్లాడగలరు. తెలుగు మన హైదరాబాద్లో చాలా రోజులు పనిచేశారు వారు వివిధ రకాల సేవా యాక్టివిటీస్ పైన. సో మన అదృష్టం వారు మనకి ఈరోజు పాడ్కాస్ట్ ఇచ్చారు. వారితో పాటు మనం ఇంకొక పర్సన్ని కూడా మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం. ఇది ట్రయో పాడ్కాస్ట్ అనమాట. ఏంటంటే పర్సన్ అభిషేక్ రంగా, ఎవరైతే మనం అందులో కొన్ని మాట్లాడబోతున్నాం. ఫ్యూచర్ మీకు సస్పెన్స్లో ఉంటుంది అనమాట కొంచెం ఇది. సో ఈ పాడ్కాస్ట్లో పర్సన్ ప్రోగ్రామింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా మన తెలుగు పర్సన్. సో ఇద్దరు తెలుగు పర్సన్స్ని మనం ఈరోజు పాడ్కాస్ట్ చేయకుండా, దట్టు అది ఢిల్లీలో. సో మనం లేట్ చేయకుండా పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం సార్. మీ టైట్ షెడ్యూల్లో మాకు పాడ్కాస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ థింగ్, నేను చాలా యూనివర్సిటీస్ పేరు విన్నాను. ఫస్ట్ థింగ్ పేరు వినగానే సర్లే ఇందులో ఏముంది అని అనుకుంటా. సో రిషిహుడ్ అని పేరు వినగానే నాకు అనిపించింది, అసలు ఏంటి రిషిహుడ్, ఇది ఏంటి కొంచెం వింతగా ఉంది అని అనిపించింది. సో మీరు చెప్పగలుగుతారా, వాట్ ఈస్ రిషిహుడ్, వై యూ స్టార్టెడ్ ఇట్? ఇండియాలో ఒక 1200 యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్లస్ 30,000 to 40,000 కాలేజెస్ ఉన్నాయి. వన్ మోర్ యూనివర్సిటీ ఎందుకు, నేషనల్ క్వశ్చన్. ఆ పేరు ఎందుకు రిషిహుడ్? నేను కూడా ఒక కెరియర్ అకాడమిక్ లాగా కాదు. దీని ముందు నేను ఒక సోషల్ వర్క్లో ఉన్నా, దాని ముందు నేను కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా. అప్పుడు చూస్తే ఒక ఇండియా చేంజ్ చేయాలంటే ఏం చేయాలని అందరూ ఆలోచిస్తారు. నాకు ఒక అర్థమైంది,
హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం ఎనీబడి Mm. ఇంటి నుంచి బయటికి వచ్చి ప్రొఫెషనల్ లైఫ్‌లో Mm. మందే ఒక 4 ఇయర్స్ Mm. ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ టైం. Mm. యూజువల్లీ యూనివర్సిటీస్ మన దేశంలో డిగ్రీ షాప్స్ లాగా అయిపోయినాయి. Okay. ఒక చేసి Yeah. బీటెక్ చేస్తారు, లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ చేస్తారు అంతే. ఒక కొంచెం మందికి జాబ్ దొరుకుతుంది. మొత్తం కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా అయిపోద్ది. ఒక పీస్ ఇస్తారు, ఒక డిగ్రీ వస్తుంది. Mm. యాక్చువల్లీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ లాగా ఉండాలి. రైట్? Yes. ఆ థాట్ నుంచి మనం చూసానికి ఏం చేయాలి? Mm. కొంచెం మన హిస్టరీలో చూస్తే స్వామి వివేకానంద చాలా చెప్పారు Mm. హైయర్ ఎడ్యుకేషన్ గురించి. Yes. రైట్? Mm. ఆయన లెక్చర్స్లో మదురైలో రిషిహుడ్ అని ఒక వర్డ్ వచ్చింది. రిషిహుడ్ Okay. అంటే అదే మన లైఫ్ పర్పస్ Mm. రిషిహుడ్ ఉండాలి. Okay. మదర్హుడ్ చైల్డ్హుడ్ లాగా Mm. రిషి లాగా Oh, wow. Yeah. అట్లాంటిది ఎడ్యుకేషన్ మనం ఇచ్చాలి. దాని గురించి మనం వి థాట్ దట్ Mm. రిషిహుడ్ ఇస్ అప్రోప్రియేట్ నేమ్ Wow. ఫర్ యూనివర్సిటీ. ఈ ఉద్దేశం నుంచి ఏమైనా Mm. నేషన్ గురించి సమాజం గురించి చేయాలంటే రిషిహుడ్ ఇస్ ద రైట్ టీమ్ ఫర్ ఎడ్యుకేషన్. దాని గురించి Wow. రిషిహుడ్ యూనివర్సిటీ ఇచ్చారు. సూపర్ సార్. అంటే మీరు ఇందాక కార్పొరేట్ లైఫ్ అని చెప్పారు అండ్ సోషల్ లైఫ్ కూడా చెప్పారు అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ఏం మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసింది? ఏమంటే మన అంబిషన్ చాలా టైం నుంచి ఒక యుఎస్ వెళ్ళిన తర్వాత దేశం గురించి ఏమైనా చేయాలని ఉంది. చాలా అంబిషియస్కి పెద్ద చేంజ్ చేయాలి. ఫస్ట్ చేంజ్ నేను అనుకున్న ఒక సోషల్ వర్క్ చేయాలి. ఎందుకంటే గ్రాస్ రూట్స్ రియాలిటీ ఏమవుతుంది నాకు తెలీదు. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో పని చేయాలి, వాలంటీరింగ్ చేయాలి, హాస్పిటల్స్ వెళ్ళాలి, బస్తీస్లో వెళ్ళి ఏముంది పరిస్థితి అది ఒక అవేర్నెస్ ఉండాలని. చాలా టైం నేను 5 years యూత్ ఫర్ సేవా అని ఫుల్ టైం ఇచ్చిన. దాంట్లో కార్పొరేట్ ప్రొఫెషనల్స్ వీకెండ్స్లో వచ్చి 2 hours వాలంటీరింగ్, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి మ్యాథ్స్ ట్యూషన్స్ ఇవ్వాలి, ఒక ఇంగ్లీష్ నేర్పించి చేయాలి. అది 5 years అది చేసిన తర్వాత ఒక ఇండియా గురించి ఒక ఐడియా వచ్చింది కి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ కాదు, చాలా సమయం నుంచి ఉంది. రైట్? అట్లాంటిది ఒక అవేర్నెస్ వచ్చింది. ఇది చేంజ్ చేయాలంటే నా నెక్స్ట్ స్టెప్ పబ్లిక్ పాలసీలో చేంజ్ అవ్వాలి. ఎందుకంటే సిస్టంలో గ్యాప్స్ ఉంటే సోషల్ వర్కర్ సాల్వ్ చేస్తారు, బట్ అది లైక్ బ్యాండేడ్ లాగా అవుతుంది. లాంగ్ టర్మ్ సొల్యూషన్ చేయాలంటే ఒక సర్జరీ చేయాలి. సర్జరీ అంటే పబ్లిక్ పాలసీ ఇస్ ద సర్జరీ. దాంతో ఒక లాంగ్ టర్మ్ చేంజ్ వస్తుంది, పెద్ద లెవెల్లో చేంజ్ వస్తుంది. దాని తర్వాత విజన్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన, చాలా పబ్లిక్ పాలసీలో పనిచేసారు. అది చేసిన తర్వాత అర్థమైంది కి మళ్ళీ చాలా సొల్యూషన్స్ ఢిల్లీలో అది ఉన్నాయి. ప్రైమరీలీ ఒక కొలోనియల్ సొల్యూషన్స్ ఉన్నాయి, కొలోనియల్ సిస్టమ్ ఉంది. బ్రిటిషర్ వెళ్ళిన తర్వాత సేమ్ సిస్టమ్ మనం ఫాలో చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అదే మెకాలన్ ఎడ్యుకేషన్ ఉంది. రైట్? హెల్త్ కేర్ చూస్తే అదే వెస్టర్న్ హెల్త్ కేర్ మోడల్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ చూస్తే అదే సేమ్ క్యాపిటలిస్ట్ మోడల్స్ ఉన్నాయి. అది చేంజ్ చేయాలంటే మన భారతీయ థాట్ నుంచి ఒక ఏమైనా న్యూ సొల్యూషన్స్ వచ్చారు. ఆ థాట్ నుంచి మనం తీసుకొని ఒక యూనివర్సిటీ క్రియేట్ చేద్దాం. ఇట్లాంటివి థాట్స్ అక్కడ ట్రైనింగ్ ఇద్దాం. ఈ అక్కడ నుంచి జో లీడర్స్ వస్తే దే విల్ గో ఇన్ ద సిస్టమ్ అండ్ చేంజ్. దట్ ఈస్ ద థాట్. దాని గురించి మనం ఒక ఢిల్లీ దగ్గర సోనిపత్లో యూనివర్సిటీ కట్టినాం. దాంట్లో ఇట్లాంటివి థాట్స్, ఇట్లాంటివి ట్రైనింగ్, అది ఒక ఎఫర్ట్ అవుతుంది. అంటే మీరు రాష్ట్రం స్కూల్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పి పెట్టారు సార్. అంటే నాకు ఇందాక మీరు చెప్పారు లీడర్స్ని తయారు చేయాలి, పాలసీ మేకింగ్ అని చెప్పి. కానీ లీడర్ అండ్ పాలసీ కలిస్తేనే ఇంప్లిమెంటేషన్లో సక్సెస్, గుడ్ గవర్నెన్స్ అని గవర్నెన్స్ అని వస్తుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఈ ఇద్దరు క్లాసెస్ వస్తాయి. సో దాన్ని కూడా మీరు ఈ విధంగా చెప్తారు? బట్ సొల్యూషన్స్ చాలా ఈజీగా అందరూ మన డ్రాయింగ్ రూమ్స్లో, రెస్టారెంట్స్లో మాట్లాడతాం, అరే ఇది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి. అది చేంజ్ చేయడం కోసం ఒక లీడర్షిప్ కావాలి. ఎందుకంటే వీ షుడ్ బికమ్ ఆ లీడర్స్. ఆ థాట్ ఒక లీడర్లో మనసులో వెళ్తే పెద్ద ఐడియాతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో పని చేస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే లీడర్స్ మన పని చేస్తున్నారు, థింకర్స్ మన పని చేస్తున్నారు. ఇది ఇద్దరికి కంబైన్ చేయాలి. వీ నీడ్ థింకింగ్ లీడర్స్. అట్లా రిషి లీడర్స్ చెప్తారు ఇక్కడ. రిషి లీడర్స్ కావాలి. ఆ ఎథికల్, మారలీ అప్రైట్, ఒక గ్రేట్ ఐడియాస్ సొసైటీ చేంజ్ చేయడం కోసం, మరి అది లీడర్షిప్ కేపబిలిటీ, విల్ పవర్, లాంగ్ డ్యూరేషన్ మన అట్లాంటిది పని చేయడం కోసం అట్లాంటిది ఒక మనసులో కావాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది లేదు. అట్లాంటిది లీడర్షిప్ స్కూల్స్ కావాలి. పబ్లిక్ పాలసీ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ఏమంటే మంచి అనాలిసిస్ అవుతుంది, అయితే ఒక మంచి ప్రజెంటేషన్ అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయడం కోసం లీడర్షిప్ కావాలి. దట్ ఈస్ ద రీజన్ అక్కడ
రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్. మన రాష్ట్ర కోసం పబ్లిక్ లీడర్షిప్ క్రియేట్ చేసినాం. అట్లాంటిది స్కూల్ ఇక్కడ ఉంది రిషిగూడ్లో. ఓకే సార్. సో కొంచెం పర్సనల్ విషయం ఆడితే మీరు వన్ ఆఫ్ ద యంగెస్ట్ అంటే వైస్ ఛాన్సలర్స్ ఇన్ ఇండియా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఏమంటే ఎడ్యుకేషన్ గురించి ఏమైనా చెప్పడం చాలా ఈజీ. ఇట్లాంటిది బ్రోకన్ ఉంది, ఇట్లా ఉంది ఇక్కడ నుంచి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక యూనివర్సిటీ కట్టడం చాలా కష్టం. రిసోర్సెస్ ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నాయి ఇక్కడ. రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. మీరు చెప్పారు రిసోర్స్ అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం కూడా. యంగ్ అడ్వాంటేజ్ ఏముంది యంగ్ వైస్ ఛాన్సలర్ది, యూత్ ఆస్పిరేషన్స్ ఏముంది నాకు తెలుసు. ఎందుకంటే చాలా గ్యాప్ లేదు. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అలాగా ఒక స్టూడెంట్ ఉన్నా. జనరేషన్స్ ఇట్లా చేంజింగ్ సో ఫాస్ట్. ఆ కనెక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ యూనివర్సిటీ లీడర్షిప్ ఉండాలి. చాలా దగ్గర అట్లాంటిది లేదు. ఎందుకంటే యూనివర్సిటీ లీడర్షిప్ చాలా ఓల్డ్, ఏం ఒక కనెక్షన్ లేదు యూత్ నుంచి. ఇక్కడంటే మా స్టూడెంట్స్ నాకు మీరు లీడర్షిప్ ఆ ఇన్స్పిరేషన్ ఉంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆయన ఏజ్. అట్లాంటిది లీడర్షిప్ చాలా అవసరం. రిసీవ్డ్లో కాదు, ఓన్లీ యూనివర్సిటీస్ అట్లా ఉండాలి. యాక్చువల్లీ నార్మ్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇది ఉండాలి. దాని గురించి చేస్తే ఒక సీనియర్ ప్రొఫెసర్ రిటైర్మెంట్ ముందు వైస్ ఛాన్సలర్ డైరెక్టర్ అయిపోయారు. అప్పుడు ఏం మోటివేషన్ లేదు, ఏం బోల్డ్ థింకింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే రిటైర్మెంట్ అవ్వాలి, సేఫ్ కావాలి, ఏం రిస్క్ తీసుకుంటాం. యంగర్ లీడర్షిప్లో అడ్వాంటేజ్ ఏమంటే ఒక 20 ఇయర్స్ ఉన్నాయి, 30 ఇయర్స్ ఉన్నాయి చేంజ్ చేయడం కోసం. బోల్డ్ లీడర్షిప్, బోల్డ్ డిసిషన్స్ తీసుకోవచ్చు. అనేది అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా చాలా యూనివర్సిటీస్లో ఎట్లా ఉండాలి. అంటే యాజ్ అ వైస్ ఛాన్సలర్ మీరు ఇందాక మీరు ఇండిక్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పారు సార్. సో ఇండిక్ ఫ్రేమ్ వర్క్లో మీరు రిసీవ్డ్లో ఏ విధంగా మీరు పెట్టారు, తీసుకొచ్చారు? ఫస్ట్ అంటే ఒక మీరు అనుకోవచ్చు రిషిహుడ్ లాగా 21st సెంచరీ గురుకుల్ చాలా మంది చెప్తారు. రేపు చెప్పలే, అందరు చెప్తారు. ఇక్కడ చూసి మీరు కూడా చూసారు ఎట్లా ఎట్లా ఉంటుంది. ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ చాలా అవసరం. చాలా కాలేజెస్ తెలంగాణలో చూస్తే డే కాలేజ్ ఉంటారు. ఇంటి నుంచి వస్తే కాలేజ్లో చదువుకుంటారు, బంక్ చేసి ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతారు. దాంట్లో ఒక ఎన్వైరన్మెంట్ లేదని. చాలా లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక డే కాలేజ్లో టీచర్ ఏమైనా చెప్తే అది ఇంటి రెసిడెన్షియల్ కాలేజ్ అడ్వాంటేజ్ ఏముందంటే మొత్తం దేశం నుంచి వస్తారు. ఎందుకంటే ఇది లోకల్ కాలేజ్ కాదు. కేరళ నుంచి చూస్తారు, నార్త్ ఈస్ట్, కాశ్మీర్, అందరూ తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారు. తెలుగు పీపుల్స్ లో ఉన్నారు. ఇది సోనీపత్ అది మీరే ఎప్పుడు ఇందులే అట్లాంటిది కాలేజ్ లో వస్తారు. ఒక నేషనల్ మినీ ఇండియా లాగా ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి దట్ ఈస్ వన్ డిజైన్ మా దగ్గర. సెకండ్ ఏమంటే మా బోర్డులో సింపుల్ గా ఫిలాంథ్రఫీస్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు. నాట్ ఓన్లీ దెమ్, ఒక సోషల్ వర్కర్స్ ఉన్నారు, స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు. మా బోర్డులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి స్పిరిచువల్ లీడర్ ఉన్నారు, ఇస్కాన్ హెడ్ ఉన్నారు, గాయత్రి పరివార్ హెడ్ ఉన్నారు. అది ఒక స్పిరిచువల్ డైరెక్షన్ ఇన్స్టిట్యూషన్ కి వస్తుంది. చాలా సోషల్ వర్కర్స్ ఉన్నారు, పద్మశ్రీ అవార్డ్ విన్నర్స్ సోషల్ వర్కర్స్ ఉన్నారు. ఒక సోషల్ యాంగిల్ వస్తుంది. మరి మా అకాడమిక్స్, మా ఫ్యాకల్టీ కాన్స్టెంట్లీ ట్రైనింగ్ అవుతుంది. ఎట్లాంటిది ఇండిక్ ఐడియాస్, ఇండిక్ ఫ్రేమ్వర్క్స్ క్లాస్ రూమ్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా సైకాలజీ ప్రోగ్రామ్ లో టిపికల్ ఏమంటే చాలా వెస్టర్న్ యూరోపియన్ స్కాలర్స్ ఆ థియరీస్ ఉన్నాయి. ఫ్రాయిడియన్ థియరీ ఉంటుంది. ఈ దేశంలో మైండ్ మీద చాలా పని అయింది. కొన్ని పతంజలి అందరికి తెలుసు. యోగా గురించి చాలా పని అయింది. మన క్లాస్ రూమ్స్ లేదు. అది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అయిపోయింది మన కాలేజెస్ లో. అది క్లాస్ రూమ్ లో రావాలి. హ్యూమన్ మైండ్ అట్ దిస్ టైం చాలా పెద్ద ప్రాబ్లం. మెంటల్ హెల్త్ చాలా ప్రాబ్లం ఉంది. ఆ సొల్యూషన్స్ వెస్ట్ లో లేరు. ఆ సొల్యూషన్స్ మన ఫిలాసఫీలో ఉంది. అది క్లాస్ రూమ్ లో లేదు. రిసీవ్డ్ చాలా అట్లాంటిది పని అవుతుంది. మరి డెవలప్మెంట్, పబ్లిక్ లీడర్షిప్, మన దేశం గురించి మన డెవలప్మెంట్ మోడల్ ఏంది? జీడిపి ఉందా? ఒక జీడిపి 8% గ్రోత్ అవుతుంది, సక్సెస్ అది కాదు, రైట్? చాలా రిచ్ కంట్రీలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే డైరెక్షన్ లో మనం కూడా వెళ్తే సేమ్ ప్రాబ్లమ్స్ మనకు కూడా వస్తాయి, రైట్? కొంచెం ఇండియన్ మోడల్ ఏముంది, మన థింకర్స్ ఏం చెప్పారు, రైట్? మన సోషల్ వర్కర్స్ ఎట్లాంటిది మోడల్స్ తయారు చేశారు, ఆ మోడల్స్ నుంచి నేర్చుకుని ఆ డెవలప్మెంట్ మోడల్స్ మన పబ్లిక్ పాలసీ కరికులం ఉండాలి. అట్లాంటిది కోర్సెస్ మనం క్రియేట్ చేయాలి. దెన్ ఇండియన్ ప్రాబ్లమ్స్కి ఇండియన్ సొల్యూషన్స్ వస్తాయి. వేరియస్ డిసిప్లిన్స్ లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. ఓన్లీ వెల్త్ క్రియేషనా మన గోల్? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఓన్లీ వెల్తా? లేకపోతే ఒక సెక్రటరీ అవుట్కమ్, పీపుల్స్ బెనిఫిట్, ప్లానెట్స్ బెనిఫిట్ అని చెప్తారు. అట్లాంటిది కరికులం ఉండాలి కదా. మన
అన్ని బిజినెసెస్ పైన శుభ లాభ్ అనే రాసొచ్చు. శుభ లాభ్ అంటే ఏంటి? గుడ్ వెల్త్. గుడ్ మంత్ అని సమాజ్ కోసం గుడ్, మన కోసం కాదు, రైట్? అట్లాంటిది అష్టలక్ష్మి మోడల్ ఉంది, రైట్? అష్టలక్ష్మి అంటే ఒక్క వాల్యూ దాంట్లో వెల్త్ ఈజ్ ఫైనాన్షియల్ వెల్త్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఉంది. అందరికీ తెలుసు అష్టలక్ష్మి మోడల్ ఏమని. మన అకాడమిక్ కరికులం లేదు. ఇట్లాంటిది కాన్సెప్ట్స్ మనం మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కరికులంలో, మన పబ్లిక్ లీడర్‌షిప్ కరికులంలో, మన డిజైన్ కరికులం, సైకాలజీ కరికులంలో ఇట్లా తీసుకురావాలి. అది మన అటెంప్ట్ ఇక్కడ. సూపర్ సార్. అండ్ నిజంగా రిషివుడ్ అనేది సొసైటీలో ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఐ మీన్ అంటే జనరల్‌గా అంటే ఈ జెన్‌జీ అంటారు కదా, వీళ్ళు ఇవి తీసుకోగలుగుతారా? మా జనరేషన్‌లో ఒక ఇండియా గురించి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. ఎందుకంటే మనం చాలా బ్యాక్వర్డ్, అందరూ బయట వెళ్తున్నారు. ఇప్పుడు అది లేదు. ఒక ఎకనామిక్ వెల్త్ ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి పొలిటికల్ లీడర్‌షిప్ కూడా అట్లనే ఉంది. చాలా మనం గ్లోబల్ స్టేజ్‌లో ఉన్నారు. ఒక వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. 4th లార్జెస్ట్ జీడీపీ ఉంది. అట్లా అది చూస్తే ఒక యంగ్ జనరేషన్‌లో ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఇండియా గురించి. సొల్యూషన్స్ ఇవ్వాలి, ఒక ఐడియాస్ ఇవ్వాలి మనం, అంతే. ఎర్లీగా ఒక క్లోజ్ మైండ్ ఉంది. అరే ఇది నథింగ్ ఇస్ వర్కింగ్ ఫర్ అస్, రైట్? ఇప్పుడు అంతే అది కాన్ఫిడెన్స్ ఉంది. మనం వీ కుడ్ బికమ్ నంబర్ 1, అది కాన్ఫిడెన్స్ ఉంది. చాలా ఓపెన్ మైండ్ ఉంది. ఛాలెంజ్ మా దగ్గర ఉంది. ఎట్లాంటివి ఐడియాస్, ఎట్లా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎట్లా గ్రూమ్ చేయాలి, అది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వీఆర్ స్పీకింగ్, మనం మొత్తం బ్యాక్ 700 స్టూడెంట్స్ ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ. ఒక్కడ కూడా అపోజిషన్ లేదు. ఎందుకంటే అరే ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లం, ఈ నేర్చుకోవాలి, అది ఉంది. ఓపెన్నెస్ ఉంది. ఈ ఓపెన్నెస్ 5 years 10 years ముందు లేదు, ఇప్పుడు ఉంది. అది అది ఓపెన్నెస్ ఉంటే మనం కూడా అది అట్లాంటివి ఐడియాస్ ఇవ్వాలి కదా, అది మన రెస్పాన్సిబిలిటీ. ఓపెన్నెస్ ఉంది. సో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ సార్? నా ఇన్స్పిరేషన్ అంటే ఒక నేషనలిస్ట్, పేట్రియాటిక్ లాగా ఉంది. ఒక భారత్ మాత కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ ఉంది. ఒక యుఎస్ వదిలేసి నేను ఇక్కడ వచ్చిన, తెలంగాణలో ఎవరు అట్లా చేయరు. అది ఎందుకంటే నేను అనుకున్న మన దేశం కోసం మనం ఏమైనా వేయాలి. సో అట్లా కొంచెం స్పిరిచువల్ హెల్ప్ ఉంది. సద్గురు నేను ఫాలో చేస్తా, రైట్? చాలా ట్రైనింగ్ నాది ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంది నాకు. అది ట్రైనింగ్ తీసుకున్నా. కాన్స్టెంట్ అంటే ఏమంది అక్కడ సంఘలో కూడా దేశం గురించి ఏమైనా థాట్ ఉండాలి, ఏమైనా లైఫ్ సాక్రిఫైస్ చేయాలి దేశం గురించి. నేను ఏం పాత్ తీసుకున్నా, ఒక యూనివర్సిటీ కట్టాలి, మోడల్ యూనివర్సిటీ. చాలా డెకేడ్ సెంచరీస్ దాకా ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అట్లాంటివి యూనివర్సిటీ క్రియేట్ చేయాలి. మరి ఇన్స్పిరేషన్ సంఘ్ ఉంది, ఈషా సద్గురూజీ నేను ఫాలో చేస్తున్నాను. సో ఫైనల్లీ సార్, మన తెలుగు వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రిషివుడ్ తరపున అండ్ మీ పర్సనల్? ఒక తెలుగు స్టేట్స్లో చాలా డీప్ కల్చర్ ఉంది, చాలా ఇంటెలెక్చువల్ ట్రెడిషన్ ఉంది. ఏమైనా లిటరీ ట్రెడిషన్ తీసుకుంటే మన సివిలైజేషనల్ హెరిటేజ్ చెప్తారు కదా, వెరీ రిచ్. అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే అది మనం వదిలేసి కొంచెం యూఎస్ గురించి, ఒక టెక్నాలజీ గురించి చాలా ఐడియాస్ ఉన్నాయి. రెండు కంబైన్ చేయాలి. మన ఐటీ హబ్ కూడా ఉంది, మన కల్చర్ కూడా చాలా రీచ్ ఉంది. కల్చర్ అండ్ టెక్నాలజీ కంబైన్ చేసి చాలా చేయొచ్చు. అట్లాంటివి ఐడియాస్ తెలుగు స్టేట్స్ ఫర్ ద నేషన్, ఫర్ ద వరల్డ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది, రైట్? చాట్ జీపీటీ ఉంది, రైట్? ఇట్లాంటివి మోడల్స్ మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఎందుకు లేవు? గ్లోబలీ మన వాళ్ళు ఉన్నారు, మైక్రోసాఫ్ట్ ఉన్నారు, గూగుల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. మన ప్రోడక్ట్స్ లేవు. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పొటెన్షియల్ చాలా ఉంది, కల్చరల్లీ చాలా పొటెన్షియల్ ఉంది. ఎనీ డెవలప్డ్ కంట్రీ, చైనా తీసుకోండి, యూరోప్, ఎనీవేర్, వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ మీద చాలా మహత్వం ఉంది. మనం కూడా అది చేయాలి. అది పొటెన్షియల్ మన యూత్లో ఉంది. అట్లాంటివి సొల్యూషన్స్ మనం క్రియేట్ చేయాలి. చాలా పొటెన్షియల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ టైం ఇచ్చి మాకు పాడ్కాస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. వస్తే మీరు చెప్పండి అసలు రిషివుడ్ అంటే ఏంటిది అని సార్ చెప్పారు. అండ్ వారు చెప్పేటప్పుడు అకాడమిక్స్లో మేము కొన్ని ఇంక్లూడ్ చేసాము అండ్ వీఆర్ డూయింగ్ సమ్ అడిషనల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చెప్పారు. సో సార్తో మాట్లాడేటప్పుడు రాష్ట్రం అని చెప్పేసి విత్ లీడర్స్ అని చెప్పారు కదా. సో అసలు రాష్ట్రం అంటే ఏంది, అది ఎలా స్టార్ట్ అయింది? నార్మల్గా మనము వేదం కానీ ఇతిహాసం ఇవన్నీ చూస్తే రాష్ట్ర అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. బికాస్ మోస్ట్లీ మనం మిగతా దేశాలు అన్ని చూసినా కూడా దీస్ ఆర్ ఆల్ నేషన్ స్టేట్స్, అంటే రాజకీయంగా వాటి పలుకుబడి ఉన్నంత కాలము ఉన్న దేశాలు అవి. బట్ రాష్ట్ర ఇస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్.
సో రాష్ట్ర ఇస్ అ సివిలైజేషన్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. సో అది ఆ రాష్ట్ర అనే కాన్సెప్ట్ నుంచి యజుర్వేదంలో వయం రాష్ట్ర జాగృయాం పురోహిత స్వాహ ఈ దీని నుంచి వచ్చిన ఆ రాష్ట్ర అనే వర్డ్ తీసుకొని రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ అనే దీన్ని ఈ కాన్సెప్చులైజ్ చేసి ఒక థింక్ ట్యాంక్ రూపంలో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కొంచెం మనం వెనకకి వెళ్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే 2014-15 ఆ టైంలో రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ అట్ రైట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ విత్ రైట్ యాక్సెస్ టు నెట్వర్క్స్. ఓకే. సో ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎక్కడ పిచ్ చేయగలుగుతాము. సో దానికోసం ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్ వాజ్ విజన్ ఇండియా ఫౌండేషన్. ఓకే. సో వాళ్ళు ప్రోగ్రామ్స్ నడిపేవారు. ఇప్పుడు శోభిత్ జీవులందరూ ప్రోగ్రామ్స్ నడిపేవారు. దే స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్. ప్రోగ్రామ్స్ నడిపి రైట్ పీపుల్ని రైట్ ప్లేసెస్లో పెట్టడము, ఫెలోషిప్స్ ఇవ్వడము, వాళ్ళని నర్చర్ చేయడము. సో ఇదంతా జరిగేది. బట్ ఆఫ్టర్ అ పాయింట్ దే ఫెల్ట్ ఎక్కడన్నా మనకి థాట్ లీడర్షిప్ అనేది డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాక్టికల్ ఆన్ గ్రౌండ్ వర్క్ బట్ ప్రాక్టికల్ వర్క్ అలాంగ్ విత్ థాట్ లీడర్షిప్. సో దీనికోసం దే ట్రాన్సిషన్ ఇంటూ రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్. సో ఒక 2.5 years ఆ ట్రాన్సిషన్ పీరియడ్ తర్వాత నౌ రాష్ట్రం ఈజ్ యూనిక్లీ పొజిషన్డ్ యాజ్ అ థింక్ ట్యాంక్. బట్ ఇట్ ఈస్ ఇన్ అ యూనివర్సిటీ. నార్మలీ థింక్ ట్యాంక్స్లో మనకు అర్థమైన విషయం ఏంది, మేధావి వర్గం అనేది కంప్లీట్లీ కట్ ఆఫ్ ఉంటుంది. సో సామాజికమైన విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ ఈ థాట్ లీడర్షిప్ని డెవలప్ చేయడం. ఓకే. నైస్. సో అది రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్లో. దెర్ ఆర్ మెనీ అదర్ స్కూల్స్ ఇన్ రిషియూడ్. దెర్ ఇస్ అ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, వేర్ బీటెక్ కోర్స్ ఉంటుంది. స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ ఉంది, బీబీఏ కోర్స్ ఉంది. స్కూల్ ఆఫ్ సైకాలజీ ఉంది. సో దీంట్లో ఒక స్కూల్ రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్. సో సివిలైజేషనలీ అష్యూర్డ్ పబ్లిక్ లీడర్స్ అంటే దేశము, ధర్మము, సమాజము, సంస్కృతి ఈ విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండి ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో మనం ఎట్లా పనిచేయగలుగుతాము, హౌ కెన్ వి డ్రైవ్ పాజిటివ్ ఇంపాక్ట్. సో దీనికోసము రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ అనేది పనిచేస్తుంది. సో యూత్ కోసం ఈ రాష్ట్రం లీడర్షిప్ అనేది ఏ విధంగా తీసుకెళ్తుందన్న? సో రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ బేసికలీ 3 విషయాలపై నడుస్తుంది. వ్యక్తి, విచార్, వ్యవస్థ. ఓకే. వ్యక్తి అనేది ఇట్ ఈస్ అ బేస్ ఆఫ్ ఎనీథింగ్. అందుకని వివేకానంద మళ్ళీ మ్యాన్ మేకింగ్ మిషన్ అంటాడు. వాట్ ఈస్ యువర్ మిషన్? మై మిషన్ ఇస్ మ్యాన్ మేకింగ్ అంటాడు. సో మ్యాన్ మేకింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్. సో వ్యక్తి యొక్క నిర్మాణం చేయడము, వ్యక్తిలో మార్పు తీసుకురావడము, దిస్ ఈస్ ది బేస్. బట్ వ్యక్తి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి విచార్. ఇంతకుముందు మనం మాట్లాడిన థాట్ లీడర్షిప్. సో విచార్లో మార్పు రావడం, ఇంటెలెక్చువల్ స్పేస్లో మార్పు క్రియేట్ చేయడం ఎట్లా. బట్ ఈ వ్యక్తి విచార్ కాకుండా అన్నిటికన్నా ఓవరార్చింగ్ అథారిటీ అవుతుందో అది వ్యవస్థ, సిస్టమిక్ చేంజ్. సో ఈ 3 విషయాలపైన పనిచేయడానికి రాష్ట్రం అనేది ఆ దిశలో స్టార్ట్ చేసిన ఆ దిశలో పని నడుస్తుంది. బట్ బేసిక్ ఏం చేయగలుగుతాము రాష్ట్రం ద్వారా అంటే రాష్ట్రం బేసికలీ ఆఫర్స్ ప్రోగ్రామ్స్. ఓకే. ఇప్పుడు చాలా మందికి చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. నేను ఏం చేయగలుగుతా సమాజం కోసము? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలసీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ XYZ థింగ్. నేను న్యూస్ బాగా ఫాలో అవుతా. బట్ దెర్ ఇస్ నో ప్లాట్ఫామ్ ఫర్ మీ. నాకు ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. సో నేను ఈ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల సమ్వేర్ డౌన్ ది లైన్ మనకు ఆపర్చునిటీస్ అనేవి లేవు. ఎస్పెషలీ దక్షిణ రాష్ట్రాల్లో ఎట్లుంటుంది అని అంటే ఢిల్లీకి ఆ నెట్వర్క్ యాక్సెస్ అనేది ఉండదు. సో ఇంతకుముందు చెప్పినట్టు రైట్ పీపుల్ అట్ ది రైట్ ప్లేసెస్ విత్ ది యాక్సెస్ టు రైట్ నెట్వర్క్స్. సో ఒక ఇన్స్టిట్యూషనల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో ఉదాహరణ కొరకు ఇప్పుడు పాలసీ బూట్ క్యాంప్ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు విజన్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు ది వెరీ ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసిన విషయం ఏంటంటే పాలసీ బూట్ క్యాంప్. 21 days పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ అంటే ఒక 25-26 రాష్ట్రాల నుంచి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి సో 21 days మన దేశంలో ఇప్పుడున్న వ్యవస్థలో హూస్ హూ ఆఫ్ పబ్లిక్ పాలసీ, బ్యూరోక్రాట్స్ అవ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, పాలసీ మేకర్స్ అవ్వండి, డిప్లొమాట్స్ అవ్వండి, పీపుల్ ఆర్ సివిలైజేషన్లీ వెరీ అవేర్, స్పిరిచువల్ లీడర్స్. సో 21 రోజుల్లో వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ టు దిస్ నెట్వర్క్ అండ్ కంప్లీట్ ఇంట్రడక్షన్ టు పబ్లిక్ పాలసీ. సో దీని ద్వారా దాని తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక నర్చరింగ్ లాగా ఉండడానికి ఒక పాలసీ బూట్ క్యాంప్. ఇంకోటి ఇమర్సివ్ లెర్నింగ్ అంటాం. అంటే మనము ట్రావెల్ ద్వారా నేర్చుకోవడం. సో దానికోసం గుడ్ గవర్నెన్స్ యాత్ర అని ఎదర్ 2 or 3 states and 1 union territory 10-12 days టైంలో వి ట్రావెల్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ స్టేట్. మూడోది వరల్డ్ గవర్నెన్స్ ఎక్స్పెడిషన్. సో ఒక 10-day షార్ట్ ట్రిప్ టు పర్టికులర్ కంట్రీ వేర్ మనం అక్కడ వెళ్ళి ఆ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ ఏంది, వాళ్ళ సివిలైజేషన్ ఆస్పెక్ట్ ఏమైనా ఉంటే మనము వాట్ కెన్ భారత్ లెర్న్, వాట్ కెన్ భారత్ టీచ్. సో ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఓరియంటెడ్ వేర్ బై పీపుల్ గెట్ ఇంట్రడ్యూస్ టు పబ్లిక్ పాలసీ. ఇది రాష్ట్రం యొక్క మెయిన్ మ్యాండేట్. సో ఇందాక మీరు పాలసీ బూట్ క్యాంప్ అని చెప్పేసి చెప్పారు కదా. సో మేము పాలసీ బూట్ క్యాంప్లో అప్లై చేసుకోవడం కానీ అప్రోచ్ అవ్వాలన్నా సో వాట్ ఇస్ ద వే? సో అదే పాలసీ బూట్ క్యాంప్ నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ దిస్ ఇస్ ది 9th edition ఆఫ్ ది పాలసీ బూట్ క్యాంప్.
సో ఈ 9th ఎడిషన్‌లో ఎయిట్ ఎడిషన్స్‌లో ఏం చేసాము అని అంటే చెప్పాను కదా, రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ నర్చర్ చేయగలిగాం. సో వన్ ఆఫ్ అవర్ అలుమ్నై రైట్ నౌ ఈస్ ది కాన్సుల్ జనరల్ ఇన్ వ్లాడివోస్టాక్, రష్యాలో. సో సమ్మన్ ఈస్ డూయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ఛత్తీస్గఢ్. సమ్మన్ ఈస్ అన్ ఓఎస్డీ టు చీఫ్ మినిస్టర్. సో దీస్ ఆర్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే డైవర్స్ బ్యాక్‌గ్రౌండ్స్. బట్ ఒక కామన్ కోహోర్ట్‌లో ఒక 15 డేస్ పాటు కంటిన్యూయస్‌గా వాళ్ళతో ఉండడము, ఒక టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ గానీ, ఒక వాస్ట్ లెవెల్ ఆఫ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. బికాస్ 15 డేస్‌లో పబ్లిక్ పాలసీ పైన అవేర్‌నెస్, భారత్ ఇన్సైట్స్, బికాస్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఫెలో కంట్రీమెన్, వాళ్ళ కల్చర్ ఏంది. సో ఒక 15 డేస్‌లో ఒక పవర్ ప్యాక్డ్ మాడ్యూల్ కోర్స్ రూపంలో మాస్టర్ క్లాసెస్ అంటాం కదా. బేసికలీ ఇప్పుడు లెట్ అస్ సపోజ్ ఇఫ్ సమ్మన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది క్యాబినెట్ సెక్రటేరియట్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి రూరల్ అగ్రికల్చర్ పైన వాళ్ళ పాలసీ ఏముంది, బికాస్ అల్టిమేట్లీ హీ ఈజ్ ది వన్ హూ ఇస్ మేకింగ్ ఎ డెసిషన్. సో అట్లాంటి వాళ్ళతో ఒక మాస్టర్ క్లాస్ ఇప్పించడము. దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ సమ్మన్ ఫ్రమ్ ది సోషల్ సెక్టర్ హూ వాస్ వర్కింగ్ విత్ ట్రైబల్స్. సో ఈ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ పబ్లిక్ పాలసీ. ఎట్లా అప్లై చేయొచ్చు? దెర్ ఇస్ అ లింక్ దట్ ఈస్ లైవ్ ఆన్ రిష్యూడ్ అండ్ రాష్ట్రం వెబ్సైట్. మీరు అక్కడ అప్లై చేయొచ్చు. దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ఆఫ్ దట్. అప్లికేషన్ ఫామ్ ఏమైనా ఉంటాయి. సో ఈ సంవత్సరం 9th ఎడిషన్ వచ్చేసి రఫ్లీ అబౌట్ June 14th నుంచి 29th వరకు ఉంటుంది. సో 15 డేస్ ఆఫ్ కంప్లీట్ ఇన్ హౌస్ రెసిడెన్షియల్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ దిస్ ఇస్ 25 acre క్యాంపస్. సో ఆ క్యాంపస్లో ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ దెర్ ఆర్ పీపుల్ కమింగ్ ఇన్. అండ్ 15 డేస్ కాకుండా వన్ డే వీ గో టు ఫీల్డ్ విజిట్. సో టు అండర్స్టాండ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ పాలసీ. ఇంకొక డే వీ గో టు ఢిల్లీ. ఢిల్లీలో వీ ఇంటెండ్ టు ఇంట్రడ్యూస్ దీస్ పీపుల్, ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో వాళ్ళని వీ ఇంట్రడ్యూస్ దెమ్ టు మేబీ ది CEO ఆఫ్ నీతి ఆయోగ్. సో సమ్మన్ హూ హ్యాస్ అ వెరీ మ్యాక్రో వ్యూ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దేశం మొత్తంలో ఒక డిసిజన్ తీసుకుంటే దాని ఇంప్లికేషన్ ఎట్లుంటుందని అతనికి తెలుస్తుంది. సో అట్లాంటి వాళ్ళతో మనకి మీటింగ్స్ ఉంటాయి, మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ డే ఇస్ అ కాన్వకేషన్. సో దిస్ ఈస్ దిస్ థింగ్. అండ్ నేను ఐ అర్జ్ పీపుల్, బికాస్ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్లీ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా దేశం అంటే, దేశంలో జరిగే విషయాలు, ధర్మం పట్ల ఒక అవగాహన, కర్టసీ టు ఛానల్స్ లైక్ త్రికాల్ దట్ చాలా అవగాహన వచ్చేసింది. అండ్ ఇది కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. సో ఈ లార్జ్ చంక్ ఆఫ్ క్రౌడ్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, బట్ దే ల్యాక్ అ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ మై ఓపెన్ ఇన్విటేషన్ వాళ్ళందరికీ దట్ యూ అప్లై అండ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ ది రైట్ పీపుల్ హోస్టెడ్ ఇన్ దిస్ టైమ్స్ పాలసీ బూట్ క్యాంప్. అంటే నువ్వు క్యాంపస్ చూస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది కనిపించారు నాకు. సో దేర్ ఇస్ చాలా ఒక సైజబుల్ చంక్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ అయితే మన దగ్గర ఉన్నారు. సో పెద్ద దూరం ఏమో రావచ్చు. ఢిల్లీ ఈజ్ వెల్ కనెక్టెడ్ నేషనల్ క్యాపిటల్ రీజన్. సో మోర్ దెన్ హ్యాపీ టు హోస్ట్ పీపుల్. ఎంత ఇంటెలెక్చువల్లీ మనం గ్రో అవ్వడానికి మనకు ఓకే. బట్ ఈ జనరేషన్లో యూత్ ఎలా ఉన్నారంటే చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, అండ్ అకాడమిక్స్ అంటే అసలు బోరింగ్ సబ్జెక్ట్ వాళ్ళకి. అండ్ దాంతోపాటు మీరు రాష్ట్రం అని చెప్పేసి పాలసీ బూట్ క్యాంప్ అని ఇవన్నీ చెప్తా ఉన్నారు. లైక్ వినడానికి కొత్తగా ఉంటుంది వస్తాయి. అండ్ దట్ టు యూనివర్సిటీ ఇవన్నీ చెప్పడం అంటే ఏంటిది అని కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? అంటే సిన్స్ నేను కూడా చాలా రీసెంట్గానే నాట్ టూ లాంగ్ అగో పాస్ అవుట్ అని కాబట్టి ఐ నో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పి. బట్ ఇక్కడ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏముంది అని అంటే ఒక రిగరస్ అకాడమికల్ 1-2 year వర్క్ వర్సెస్ 15 day ఒక టీజర్ లాగా, ఒక ట్రైలర్ లాగా, ఒక జస్ట్ సార్ట్ ఆఫ్ అన్ ఇంట్రొడక్షన్ టు పబ్లిక్ పాలసీ కోసం దిస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ యువత విషయానికి వచ్చేస్తే దెర్ ఇస్ వన్ థింగ్, దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ ఇన్ అ నేషన్స్ హిస్టరీ. సో ఒక టైం వస్తుంది వేర్ పీపుల్ హ్యావ్ టు గెట్ ఇన్ టు సర్టన్ థింగ్స్, ఎస్పెషల్లీ పీపుల్ హూ హ్యావ్ దట్ ఇంక్లినేషన్, అబిలిటీ, ఆలోచించే అబిలిటీ ఉంది, పనిచేసే ఆలోచన ఉంది, ఆ తత్పరత ఉంది. ఇట్లాంటి వాళ్ళు రావాలి. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది రిష్యూడ్, బేసికలీ వివేకానంద, ఇదంతా ఐడియల్స్ ఉన్నాయి కాబట్టి 1892లో వివేకానంద షికాగో వెళ్ళే కన్నా ముందు కన్యాకుమారిలో తపస్సు చేసిన తర్వాత 3 రోజులు 24, 25, 26 December 1892లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఐ డు నాట్ విష్ టు సీ ఇన్ టు ది ఫ్యూచర్, నార్ డు ఐ కేర్ టు సీ. నాకు భవిష్యత్తు చూడాలని ఆసక్తి లేదు, అవసరము లేదు. బట్ వన్ థింగ్ ఐ సీ యాస్ క్లియర్ యాస్ లైఫ్ బిఫోర్ మీ, దట్ నేను ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చూస్తున్నా, దట్ ది ఏన్షియంట్ మదర్ హ్యాస్ వన్స్ అగైన్ రీఅవేకెండ్. భారత మాత మళ్ళీ మేల్కొన్నది. ప్రొక్లెయిమ్ హర్ టు ది హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తం చాటి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి. ఒక 150 సంవత్సరాల ముందు దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు, ఒక 1000 సంవత్సరాల కాలఖండంలో నిరంతరము పోరాడుతున్న సమయంలో వివేకానందుడికి ఆ విజన్ కనబడింది. ఇప్పుడు మనము ఇప్పుడున్న చాలా వ్యవస్థీకృతమైన భారతం, చాలా ప్రాస్పరస్ ఫేజ్లో మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ టైంలో మై అర్జ్ అండ్ మై అపీల్ టు ఆల్ ఆఫ్ ది యూత్ ఆల్సో ఇస్
యూస్ ప్లాట్ఫామ్స్ లైక్ రాష్ట్రం అండ్ మీరు కాంట్రిబ్యూట్ చేయండి. అందుకని వివేకానందాస్ బేసిక్ ఫిలాసఫీ కూడా బీ అండ్ మేక్. సో సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని 150 సంవత్సరాల ముందు దేశం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారికి అంత పెద్ద విజన్ ఉంది. సో నవ్వు ఆ విజన్ని మనము రియాలిటీలోకి, యాక్షన్లోకి తీసుకొచ్చే సమయం వచ్చింది అని నేను భావిస్తున్నాను. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మై అపీల్ అండ్ ఐ ఆల్సో అర్జ్ ది యూత్ దట్ యువతరం అందరూ ముందుకు రావాలి. తెలుగు వ్యూవర్స్కి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూస్ లుకింగ్ టు గెట్ ఇన్ టు పబ్లిక్ పాలసీ, లేకపోతే సమాజం కోసం ఏదైనా చేయాలి, ఒక దేశము, ధర్మము, ఈ సమాజం, సంస్కృతి కోసం నేనేదన్నా ఇవ్వాలనుకుంటున్నాను, అట్లాంటి ఆశయం మీకు ఉంది, మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, బేసికలీ మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటే ఐ థింక్ రాష్ట్రం స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ మీలాంటి వాళ్ళ కోసమే ఉంది. సో నేను మీ అందరికి అదే చెప్తున్నాను, దట్ పీపుల్ హూ ఆర్ విత్ ది రైట్ కైండ్ ఆఫ్ ఇంక్లినేషన్, సో వాళ్ళందరికీ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు వెల్కమ్ యూ, నర్చర్ యూ అండ్ గివ్ యాక్సెస్ టు ఆల్ ది రిసోర్సెస్ అండ్ నెట్వర్క్ దట్ వీ హ్యావ్. And I'm very happy that we could host you on campus also. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Namaskar. సో చూసారు కదా, రిషివుడ్లోకి రావాలన్నా, పాలసీ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ నేను చూశాను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటారు అండ్ లీడర్ అవ్వాలని ఒక ప్యాషన్ మీ లోపల ఉంది. సో వాళ్ళ కోసం రిషివుడ్ అనేది మీకోసం ఉంది. సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.